కుటుంబ సభ్యులందరికీ వాసు యాదవ్ మిరియం తరపున ఆగస్టు 15, 2026 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను చాలా రోజుల నుంచి గ్రూపుల్లో పబ్లిష్ చేస్తూ వస్తున్నాను, అందరికీ పంపిస్తున్నాను. రేపు అంటే 2026 ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మనకి కేపీహెచ్బి కాలనీ అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గోవర్ధనగిరి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో మధ్యాహ్నం ఆదివారం రేపు 2 గంటలకి మనము ఒక వివాహ పరిచయ వేదిక అంటే ప్రత్యక్షంగా, దాంతోపాటు వివాహ పరిచయ వేదికతో పాటు జ్యోతిష్యం మీద మరియు కృష్ణమూర్తి పద్ధతుల మీద లోతైన డిస్కషన్, ఇది మీ అందరికీ పంపించాను. ఎప్పటి నుంచో హైదరాబాదులో చేయాలి, తల్లిదండ్రులకి వివాహాల మీద ఒక పరిచయ వేదిక, ఇలాంటివి ముందు ఇంకా మనం విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి మేజర్ సిటీస్లో రాబోయే ముందు ఈ వివాహ పరిచయ వేదికలో నా తరపున వాసు యాదవ్ మిరియం, మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్, మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టుకున్న ఈ సంస్థలో భాగంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, మనం సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలి. మీ అందరికీ తెలుసు, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున వివాహ పరిచయ వేదిక, జ్యోతిష్య అవగాహన కార్యక్రమ క్లాసులు ప్రతి సోమవారం జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 8 గంటలకి ఆన్లైన్లో, ప్రతి ఆదివారం 10 గంటలకి ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్ మరియు జూమ్లో 10 గంటలకి ఉదయం మనకి పరిచయ వేదిక కార్యక్రమాలు, మీటింగ్స్ కూడా చేస్తూ ఉంటాం. తర్వాత మన సంస్థలో భాగంగా గోసేవ, మీకు దగ్గరలో ఉన్న గోశాలని అందరూ కనెక్ట్ అవ్వండి, గోసేవ చేయండి. గోశాలని దగ్గరలో ఉన్న గోశాలను దత్తత తీసుకోమని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీరు అందులో భాగంగా గోసేవ చేయండి. ఎంతమంది గోశాలలు ఉంటాయో భారతదేశంలో అన్ని గోశాలకి యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ వస్తున్నాను. తర్వాత ఇంకా మన సంస్థలో యోగా, ఆసనాలు, భక్తి, ఆహారము, ఆరోగ్యము, అవగాహన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. సరే, మెయిన్ ఫోకస్ రేపు 16వ తేదీ ఈ వివాహ పరిచయ వేదిక మీద మనం దృష్టి పెడదాం. రేపు ఏంటంటే మీరందరూ కూడా మధ్యాహ్నం భోంచేసేసి వచ్చేయండి. ఎందుకు నేను ఉదయం పెట్టలేదు అంటే ఆదివారం పెట్టాను. రీజన్ ఏంటంటే ఆదివారం అయితే మీరందరూ సెలవు దినము, చాలామందికి ఆ రోజు ఫ్రీగా ఉంటారు. ఉదయం ఎందుకు పెట్టలేదు అంటే ఉదయం 10 గంటలకు పెట్టాను అంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి. చాలామంది బీపీ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, కాబట్టి మధ్యాహ్నం భోజనానికి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి భోంచేసి రండి, అందరూ కూడా కూర్చుంటే మాట్లాడితే, ఎందుకంటే మనం అక్కడ దైవ సన్నిధిలో కూర్చొని ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఎనర్జీ తోటి అందరం కూర్చొని భోంచేసి వస్తే కూర్చొని మాట్లాడుకోవచ్చు. కొంతమంది నన్ను అడిగారు, మా పిల్లలతో రావచ్చు అంటే రండి, మంచిది, చాలా సంతోషం. ఎందుకంటే మీ పిల్లలతో వస్తే కూర్చొని వాళ్ళు చూస్తారు వివాహ పరిచయ వేదిక ఎలా జరుగుతూ ఉంది, ఇందులో సమస్యలు ఏమున్నాయి, ఏం డిస్కషన్ జరుగుతుంది. వధూవరులు వస్తే ఇంకా మంచిది, చాలా సంతోషం. అందరూ కుటుంబ సమేతంగా రండి, కూర్చుందాం. తర్వాత పోతే అక్కడ మనం డిస్కషన్లో మెయిన్గా నేను ఏమనుకుంటున్నాను అంటే, మొదట మనం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత కొంత ప్రేయర్, అమ్మని కాసేపు 2 నిమిషాలు ధ్యానిద్దాం ఒక శ్లోకాలతోటి. తర్వాత కొంత పరిచయం, అంటే నా గురించి నేను చెప్తాను. తర్వాత జ్యోతిష్యంలో నేను చూసిన సమస్యలు మీకు చెప్తాను. అక్కడ ముందు వివాహ పరిచయ వేదిక చేద్దామా, జ్యోతిష్య అవగాహన సదస్సు అంటే జ్యోతిష్యం మీద మీకు ఎన్ని క్వశ్చన్లైనా అడగండి, వేదిక మీద కావచ్చు, కృష్ణమూర్తి పద్ధతులు కావచ్చు, నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. మొదట నేను పరిచయ వేదిక ఎందుకు అనుకుంటే, అంటే కొంతమంది లేట్ కమర్స్ వస్తారు. లేట్ కమర్స్ అంటే లేటుగా వచ్చేవాళ్ళు. మనం 2 గంటలకు స్టార్ట్ చేస్తే కొంతమంది 3కి వస్తారు అనుకోండి. మనం పరిచయ వేదిక స్టార్ట్ చేసాము అంటే వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళ ప్రొఫైల్స్ మిస్ అవుతాయి. సో అందుకని అందరూ వచ్చిన దాకా మనకి
ఒక గంట కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మనం జ్యోతిష్యం మీద డిస్కషన్ చేద్దాం బాగా లోతుగా. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను, మీ సమస్యలకు నేను సమాధానం చెప్తాను. ఆ తర్వాత కార్యక్రమంలో వివాహ పరిచయ వేదిక మనం చేద్దాం. పరిచయ వేదికలో మీరు ఒక్కొక్కరు మిమ్మల్ని పరిచయం చేసుకోవటం కానీ, నేను పరిచయం చేయటం కానీ, అంటే ముందు మీరు నాకు ప్రొఫైల్ పంపిస్తే నేను అది పరిచయం చేస్తాను. అక్కడ అందరికీ కూడా పలానా ప్రొఫైల్ వీళ్ళు అని చెప్తాను. సో లేదు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని ఇది ఇట్లా మా డీటెయిల్స్ ఇవని, మా పాప ఉన్నారు, బాబు ఉన్నారు అని చెప్తారు మీరు అక్కడ. అట్లా చూద్దాం. సో ఈ పరిచయ వేదిక మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి పెట్టినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు నాతో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మ్యాచ్లు ఎక్కడ సెటిల్ కావటం లేదు అంటే, వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత మనం మ్యాచ్ ఇస్తాం, ప్రాసెస్ చేస్తారు. 2 సైడ్లో ఏదో ఒక సైడు జ్యోతిష్యం ఏదో ఒకటి పెట్టుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీదన వివాహాన్ని ఎవరో ఒకరు వద్దు అంటారు. ఈ ప్రాసెస్లో కొంత ఒక 20 మ్యాచెస్ వాళ్ళు చూస్తే అలిసిపోతారు. ఇంకా 20 మ్యాచ్లు చూసిన తర్వాత ఇక వద్దు అనుకుంటారు, కష్టంగా ఉంది అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. మీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ముందుకెళ్ళాలి. పోతే ఎవరు కూడా ఎక్కువ ఆశ పడితే మ్యాచ్ సెటిల్ కావు. ఎందుకంటే లేట్ అవ్వటానికి కూడా ఇష్టపడుతున్నారు కానీ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే జ్యోతిష్యం మీద మట్టికి అయితే విపరీతమైన ఆలోచన ధోరణి, మరి లోతుగా, అంటే అంత నమ్ముతున్నారు బలంగా. అది నేనేమంటానంటే మూర్ఖంగా నమ్ముతున్నారు. అది బ్లైండ్ బిలీఫ్ అంటారు, ఒక గుడ్డిగా నమ్మేయటం. అలా నమ్మితే వివాహాలు కావటం చాలా కష్టం. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది తల్లిదండ్రుల బాధలు ఉన్నాయి. వాళ్ళు మీకు చెప్పలేరు, నాకు చెప్పారు. ఎంతోమంది తల్లిదండ్రులు మేము జ్యోతిష్యం చూసామండి, దానివల్ల ఎంతో నష్టపోయాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు తల్లిదండ్రులు. కాబట్టి మీరు తెలుసుకోండి. సరే, అక్కడికి వచ్చిన తర్వాత నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. జ్యోతిష్యంలో అది వేదిక కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు. తర్వాత కూడా మీరు రేపు ఆదివారం మనం ఒక 3 గంటలు కూర్చుంటాం, 4 గంటలు కూర్చుంటాం, డిస్కషన్ చేస్తాం. ఆ తర్వాత కూడా మీరు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జరిగిన పరిచయ వేదికకి రావచ్చు మీరు. తర్వాత ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాసు ఫ్రీగా ఉంటుంది, ఉచిత క్లాస్ ఉంటుంది. అక్కడ కూడా మీరు వచ్చి మీ సమస్య సమాధానాలు ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు జూమ్లో ఉంటుంది, అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది. మీరు వచ్చేసి అక్కడ కూడా మీ సమస్య సమాధానాలు చేసుకోవచ్చు. ఇది లైఫ్ లాంగ్ జరిగే ప్రాసెస్, అంటే ఒక రోజుతో పోయేది కాదు. మన సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్